Hello Andy, welcome to my YouTube channel, Sridatta Tutorial. First of all, I would like to thank all the subscribers and viewers of my YouTube channel. Okay, before going to discuss about this video, so నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మ్యాథమెటిక్స్ కి సంబంధించి 26 మోడల్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేశాము. అలాగే ఈరోజు ఫిజిక్స్ కి సంబంధించి ఏపీ ఎస్ఎస్సి బోర్డులో రాసే పిల్లల కోసం ఈ వీడియో తయారు చేశాను. సో టైటిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, స్మాష్ 35 అంటే 35 మార్క్స్ వచ్చే విధంగా ఎలా స్కోర్ చేయాలి అవుట్ ఆఫ్ 50. సో దానికోసం నేను తయారు చేసిన ఈ మెటీరియల్ ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. అలాగే ఈ మెటీరియల్ ని కామెంట్ సెక్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా ఈ మెటీరియల్ ని డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ కానీ ఇంకేదైనా గైడ్స్ కానీ వాటిల్లో ఆన్సర్స్ చదువుకోండి. ఈ మెటీరియల్ తయారు చేయడానికి నేను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన లక్ష్యం మెటీరియల్ తయారు చేసిన మాస్టర్ గారు గుడివాడ స్కూల్లో చేస్తారు, శ్రీనివాస్ గారికి, ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన మెటీరియల్ నేను రిఫరెన్స్ గా తీసుకున్నాను. అలాగే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ నుంచి కొంత కాన్సెప్ట్స్ ని తీసుకున్నాను. అలాగే ఏపీ ఎస్ఎస్సి బోర్డు వారు మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ మెటీరియల్స్ అన్ని కూడా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ 35 మార్క్స్ ఎలా స్కోర్ చేస్తారనేది ఐడెంటిఫై చేసి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీనివాస్ గారు. ఆయన చేస్తున్న సేవలు, పిల్లల కోసం తయారు చేసిన మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది. సో అందుకే నేను ఆయన తయారు చేసిన మెటీరియల్ ని రిఫరెన్స్ గా తీసుకుని నా వంతుగా నేను కొన్ని క్వశ్చన్స్ ని అలాగే కొంత క్లారిటీ అవ్వడానికి పిల్లలకి ఇంకొంచెం సపోర్ట్ చేయడానికి వీడియో చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ దిస్ వీడియో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సో ఈ ఫిజిక్స్ పేపర్ లో మనకి టోటల్ గా 17 క్వశ్చన్స్ ఉంటాయండి. 15, 16, 17 క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్ తో వస్తాయి. 15A ఆర్ బి, 16A ఆర్ బి, 17A ఆర్ బి. ఓకే, సో 15A వచ్చేసరికి వితౌట్ దీస్ 2 క్వశ్చన్స్ అసలు 95% గా మనకి మయోపియా కానీ హైపర్మెట్రోపియా కానీ అనే క్వశ్చన్లు వస్తాయి. సో మయోపియా అని డైరెక్ట్ గా అడగచ్చు, లేదా హైపర్మెట్రోపియా గురించి రాయమని డైరెక్ట్ గా అడగచ్చు, లేదా ఆ కంటికి సంబంధించిన డిఫెక్ట్ ని చెప్తారు. అంటే ఫార్ అవేగా ఉన్న లెటర్స్ కనిపించట్లేదు, సో దాన్ని ఎలా రెక్టిఫై చేస్తామని అడగచ్చు, లేదా నియర్ లెటర్స్ కనిపించట్లేదు, దాన్ని ఎలా రెక్టిఫై చేస్తామని అడగచ్చు. సో అవన్నీ కూడా రెండు కూడా మయోపియా, హైపర్మెట్రోపియా డిఫెక్ట్స్ అన్నమాట. సో ఏది ఏంటి అనేది మనం కన్ఫ్యూజ్ లేకుండా చదివేటప్పుడే క్లియర్ గా కాన్సెప్ట్స్ వైజ్ గా చదువుకోండి. దాన్ని బట్టి అప్పుడు కాన్సెప్చువల్ క్వశ్చన్ వచ్చినా కూడా కన్ఫ్యూజ్ లేకుండా మీరు రాస్తారు. ఓకేనా అండి? రైట్. సో మయోపియా కానీ హైపర్మెట్రోపియా కానీ వస్తే ఒకవేళ ఏదైనా బై ఛాన్స్ మిస్ అయితే స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆ 3 క్వశ్చన్స్ ని ఇక్కడ నేను మీకు షేర్ చేశాను. ఓకేనండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసరికి బ్యాలెన్స్ ఈక్వేషన్, అంటే కెమికల్ ఈక్వేషన్స్ కి సంబంధించిన బ్యాలెన్స్ చేయమని చెప్పిస్తారు 16Aలో. ఇందులో ఒక 5 మోడల్స్ ఉన్నాయి. ఆ 5 మోడల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 99% ఈ 5 క్వశ్చన్స్ లోనే వస్తాయి. ఓకేనండి. లేదా దాన్నే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, ఇక్కడ ఉంది సారా, విత్ ఎగ్జాంపుల్ ఈచ్ అని చెప్పి అడగటం జరుగుతుంది. సో ఇవి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్, బాగా ప్రిపేర్ అవ్వండి. 16th క్వశ్చన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 17కి వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్. అంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని తీసుకెళ్లి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఆ ఎక్స్పీరియన్స్ అయిన ఫోర్స్ ని ఒక యాక్టివిటీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఇస్తారు. లేదా అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో స్ట్రైట్ కండక్టర్ పెడితే ఎలా ఉంటుంది,
అలాగే మ్యాగ్నెటిక్ లైన్స్ అరౌండ్ బార్ మ్యాగ్నెట్ పెడితే ఎలా ఉంటుంది. అలాగే కంపాస్ నీడిల్ ని డిఫ్లెక్షన్ ఎలా వస్తుంది, ఎలక్ట్రిక్ కరెంట్ దాని ద్వారా పాస్ అయితే, మెటాలిక్ కండక్టర్ ద్వారా పాస్ అయితే ఎలా ఉంటుంది, దాని ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఈ 17 ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి 4 చదువుకోండి, ఖచ్చితంగా 8 మార్కులు వస్తాయి. సో 15, 16, 17 కూడా 3 24 మార్కులు ఇక్కడే వచ్చేసింది. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 మనకి ఏవైనా సరే 4 యూజెస్ కానీ 4 యూజెస్ గురించి కానీ అప్లికేషన్స్ గురించి కానీ రాయమంటారు. సో వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, పిహెచ్ అప్లికేషన్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అలాగే పిఓపి అని అడుగుతారు. ఇంపార్టెంట్ యూజెస్ అడగచ్చు, లేదా రైట్ ఎనీ 4 అని అడగచ్చు, మెటల్స్, నాన్ మెటల్స్. ఇట్లా ఈ 7 క్వశ్చన్స్ చదువుకుంటే క్వశ్చన్ నెంబర్ 13 మాక్సిమం ఇవే రిపీట్ అయినాయి. ఒకవేళ ఇంకా ఏదైనా ఉంటే నేను మీకు ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ సపోర్ట్ చేస్తాను. బట్ ఈ 7 క్వశ్చన్స్ చదువుకుంటే క్వశ్చన్ నెంబర్ 13 రాయగలుగుతాం. క్వశ్చన్ నెంబర్ 12, 13, 14 మీకు 4 మార్క్స్ కి ఉంటాయి. సో క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసరికి మనకి ఈ 7 క్వశ్చన్స్ ని చదువుకోవాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసరికి కంపల్సరీగా స్ట్రైట్ అవే డయాగ్రామ్ క్వశ్చన్ అనమాట. ఇది ఇందులో డయాగ్రామ్స్ తప్ప మీకు థియరిటికల్ క్వశ్చన్ ఏమో ఉండవు. సో డయాగ్రామ్ వచ్చేసరికి మనకి 8 డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఆ 4 క్వశ్చన్లుగా డివైడ్ చేసాం. ఒక్కొక్క క్వశ్చన్ లో 2 డయాగ్రామ్స్ ఇచ్చాం. ఒక్కొక్క డయాగ్రామ్ కి 2 మార్క్స్ ఉంటుందండి. సో 2 మార్క్స్ 4 మార్క్స్ అనమాట క్వశ్చన్ నెంబర్ 12. ఇవి కంపల్సరీగా ఈ 8 బొమ్మలు నేర్చుకుంటే మీకు 4 మార్కులు వస్తాయి. సో అక్కడ 24, ఈ 4 8, 28, 28 4 32. ఇంకా 4th క్వశ్చన్ కి ఈ 6 క్వశ్చన్ మోడల్స్ ఉంటే అవి నేర్చుకుంటే 4th క్వశ్చన్ లో మాక్సిమం రిపీట్ అయినవి ఇవి. అలాగే 5th 1 ఈ 1 నుంచి 12 వరకు మనకి 1 మార్క్స్ ఉంటాయి. సో ఈ 1 మార్క్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 4 లో ఈ 6 మోడల్స్, అలాగే క్వశ్చన్ నెంబర్ 5 లో ఈ 8 క్వశ్చన్స్, అలాగే క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, కంపల్సరీగా ఒక సింబల్ క్వశ్చన్ ఉంటుంది. ఏదైనా ఒక సింబల్ ని డ్రా చేయమని అడుగుతారు. ఎలక్ట్రిక్ సెల్ కానీ, బ్యాటరీ కానీ, స్విచ్ కానీ, యామ్మీటర్ అని, వోల్ట్ మీటర్ అని, బల్బ్ అని, రెసిస్టర్ అని, రియోస్టాట్ అని, వేరియబుల్ రియోస్టాట్ అని, ఇట్లా మనకి 8 టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఒక సింబల్ కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా అండి. అలాగే ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి ఎక్స్ట్రా క్వశ్చన్స్ లో నేను పెట్టాను. అక్కడ ఏంటంటే సిరీస్ ప్యారలల్ కి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. ఒక క్వశ్చన్ ఎలా ఉంటుందంటే రెసిస్టెన్స్ ఇస్తారు, 3, 4 అట్లా నెంబర్స్ ఇస్తారు. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇచ్చేసి ఇది ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ అంటారు, అంటే సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అని చెప్పి అడుగుతుంటారు. ఒక్కోసారి సిరీస్ కనెక్షన్ లో ఉన్నాయి, రిజల్టెంట్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంతా అనేది మనల్ని అడుగుతారు. సో దాన్ని బట్టి మనం అడిగిన దాన్ని బట్టి రాయాల్సి వస్తుంది. అది కూడా కంపల్సరీగా ఒక 1 మార్క్ ఉంటుంది. ఓకేనండి. ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చానంటే కొంతమంది 15 లో హైపర్మెట్రోపియాకి, మయోపియాకి ఇండైరెక్ట్ గా అడిగితే తప్పు రాస్తారేమో, అక్కడ 8 మార్కులు పోతాయి కదా, కాబట్టి అవి చదివేసిన తర్వాత, ఫస్ట్ నేను చెప్పినవి చదివేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ చదువుకుంటే మీకు సేఫ్టీగా ఉంటుంది. సో ఇందులో ఏం లేదండి, ఈ రిజల్టెంట్ రెసిస్టెన్స్ అన్నా, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే. ఒక 3 రెసిస్టర్స్ ని తీసుకుని సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడం, అలాగే ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ ని డెరైవ్ చేయడం. సో ఈ 2 డెరివేషన్లు కనుక చేసుకుని ఉంటే సేఫ్టీగా ఉంటుంది. ఆ డెరివేషన్ నేర్చుకోవడం వల్ల మనకి 1 మార్క్ లో ఉపయోగపడుతుంది. ఒకవేళ అక్కడ హైపర్మెట్రోపియా, మయోపియా డైరెక్ట్ గా అడగకుండా ఇండైరెక్ట్ గా అడగటం వల్ల కన్ఫ్యూజన్ వచ్చి తప్పు రాస్తాం అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఈ క్వశ్చన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అలాగే 12A డయాగ్రామ్ చెప్పాం కదండి, ఆ 8 డయాగ్రామ్ నేర్చుకోండి. ఒకవేళ ఆ 8 డయాగ్రామ్స్ లో మనకి ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకుంటే ఈ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి యాసిడ్ సొల్యూషన్ లో డయాగ్రామ్ ఉంటుంది. ఇది కూడా కంపల్సరీగా చాయిస్ లో వస్తుంది.
ఇది కూడా నేర్చుకుంటే మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ఇవి ఫస్ట్ మనం ఇచ్చిన ఈ క్వశ్చన్స్ చదివేయటం వల్ల, చదివేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ చదవండి, మీకు సపోర్ట్ గా ఉంటుంది. సో నేను అంతకుముందే చెప్పాను కదండి, ఏపీఎస్ఎస్సి మోడల్ పేపర్స్ ని, అలాగే లక్ష్యం హ్యాండ్ బుక్ ని, అలాగే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ని ఉపయోగించుకుని మెటీరియల్ తయారు చేయడం జరిగింది. సో ఈ మెటీరియల్ ని నేను గ్రూప్ లో కామెంట్ సెక్షన్ లో యూట్యూబ్ లింక్ ని కామెంట్ సెక్షన్ లో నేను ఈ మెటీరియల్ షేర్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి రీచ్ అయ్యేటట్టు చూడండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.